నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జమున కుటుంబ సభ్యులు నిరసన చేపట్టారు. జమున భర్త వినాయక సెప్టెంబర్ 3న కుప్పం నుండి కొత్తపల్లి వెళ్తుండగా తమిళనాడుకు చెందిన వ్యక్తి ద్విచక్ర వాహనంపై ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ సెప్టెంబర్ 22న మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి తరపున పెద్దలు పంచాయతీ నిర్వహించి 5 లక్షల పరిహారం ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఇవ్వలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై న్యాయం చేయాలని వారు అధికారులకు కోరారు. పోలీసులు అక్కడకు చేరుకొని కుటుంబ సభ్యులను నచ్చజెప్పి నిరసన విరమింపజేశారు. కూతురు మగుడు నుంచి వస్తా ఉంటే రావులో యాక్సిడెంట్ అయినాడు. యాక్సిడెంట్ అయితే వాళ్ళు కూడా తెలిపించినారు. ఆ అప్పుడే వచ్చిందే ఆసుపత్రికి మనం జాయిన్ చేస్తుంది. జాయిన్ చేసినాక వాళ్ళు పెద్ద మనిషి వచ్చి చూడి వాళ్ళు కేసు గీసి పెట్టదండా, నేను ఎంతకైనా నన్ను తీయిస్తాను వాళ్ళు తావా దాన్ని ఒప్పుకొని మాకు న్యాయం చేస్తామని అట్లా ఆ పిల్లలు 5 దినాలు ఉండి చెల్లిపోయాక వాళ్ళు వచ్చి నేను మాట్లాడుతుంటే ఇప్పుడు చచ్చిపోయినట్లు మాట్లాడితే మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అని వాళ్ళు అనేది. దానికి మాకు న్యాయం కావాలా. ఇప్పుడు మేము వచ్చినాము. చిత్తూరు